నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు చేతన్ భగత్ గారు రచించిన 12 జీవితానికి 11 సూత్రాల్లో నిన్న 9వ సూత్రం మీ పరిచయాలను విస్తృతపరచుకోండిని కొనసాగిద్దామా? ఇతరులతో సంభాషించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. ఒక వ్యక్తితో సంభాషించేటప్పుడు వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండండి. పరిచయమైన కొత్తలో రాజకీయాలు, మతం వంటి అంశాలను ప్రస్తావించకపోవటం మంచిది. తాము చేస్తున్న పని మీద అభిప్రాయం అడిగితే చాలామంది సమాధానం ఇవ్వటానికి ఇష్టపడతారు. మీ ఎదురుగా ఉన్న వ్యక్తి వయసులో, హోదాలో, చదువులో మీకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నారని భావించినప్పుడు వారి నుంచి సలహా తీసుకోవటం తప్పేం లేదు. అలాగని మీ జీవనోపాధికి సంబంధించిన సలహాలు ఇచ్చే వ్యక్తులుగా, చికిత్సకులుగా, మార్గదర్శకులుగా వారిని ఎంచుకోకండి. వారు అలా ఉండాలని భావించకూడదు. మీరు వాళ్లను సలహాలను అడగటం అంటే ఒక రకంగా వాళ్లను ప్రశంసించటమే. వాళ్ళ పట్ల గౌరవాన్ని, ఆరాధనను ప్రదర్శిస్తున్నామని చెప్పటమే. ఉదాహరణకు, మీరు ఓ పెద్ద వ్యాపార సంస్థ యజమానిని కలిశారని అనుకుందాం. నేను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మానేసి వ్యాపారంలోకి ప్రవేశించాలనుకుంటున్నాను. విజయవంతమైన వ్యాపారవేత్తగా నాకు ఓ 2 మంచి సలహాలు ఇవ్వండి అని మీరు అడగచ్చు. దానికి వాళ్ళు తమకు నచ్చిన విధంగా సమాధానం ఇస్తారు. మీరు ధన్యవాదాలు చెబుతారు. ఇదంతా సాధారణంగా ముగిసిపోతుంది. ఇక్కడ ప్రశ్నలో మనం ఉపయోగించిన విజయవంతమైన వ్యాపారవేత్త అన్న పదాన్ని గుర్తించండి. అలాగని నేను వ్యాపార ప్రణాళిక రూపొందించుకోవటానికి మీరేదైనా సలహా ఇస్తారా? వ్యాపారం చేయడానికి కొంచెం డబ్బులేమైనా సర్దుగలుగుతారా? వంటి ప్రశ్నలు వేయకండి. ఇది చాలా చెత్తగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు మీకు ఇచ్చేది ఏమీ ఉండదు. మీకు వాళ్ళ నుంచి ఎలాంటి పరపతి లభించదు. మహా అయితే మీ మధ్య ఆసక్తికరమైన సంభాషణ నడుస్తుంది. సంభాషణ ముగిశాక వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకోండి. వాళ్లతో సంబంధాలు కొనసాగించండి. నెలకో 2 నెలలకో ఒకసారి వాట్సాప్లో వాళ్లకు పనికొచ్చే సమాచారం పంపండి. పనికిరాని చెత్త అంశాలను పంపి వాళ్లను విసుగెత్తించకండి. ప్రతి ఉదయం గుడ్ మార్నింగ్ మెసేజ్లతో దాడి చేయకండి. ఇదంతా ఎందుకు అని మీరు ప్రశ్నిస్తే, మీ సంబంధాలను క్రమాంకనం చేసుకోవటానికి. మీరు మాట్లాడితే ఆనందించే స్థాయిలో వాళ్లతో సంబంధాలు నిలుపుకోండి. అలాగని అందులోనే మునిగిపోకండి. అప్పుడప్పుడు వాళ్ళ క్లినిక్, షాప్ లేదా ఫ్యాక్టరీ చూడటానికి వ్యక్తిగతంగా కలవాలన్న కోరికను కూడా మీరు ప్రదర్శించవచ్చు. ఎక్కువ సంభాషించండి. మీరు కలిసిన వ్యక్తులు అందరితో ఇదే విధానాన్ని కొనసాగించండి. అనుసంధాన వ్యవస్థ. మీ జీవితంలో ఉన్న వ్యక్తులు, గీతలు, ఆయా వ్యక్తులతో మీకు ఉన్న సంబంధాలు, ప్రధానంగా జీవితంలో విజయం సాధించిన వారిని, మీరు ఎవరి మాదిరిగా మారాలనుకుంటున్నారో వాళ్ళని ఎంచుకోండి. కొన్ని నెలల తర్వాత కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత మీరు చక్కటి అనుసంధాన వ్యవస్థను రూపొందించుకోగలుగుతారు. చివరగా, మీరు ఏ వ్యక్తులనైనా సమీపింపదలుచుకుంటే వాళ్లను ఎందుకు కలవాలనుకుంటున్నారనేది ఆలోచించండి. మీ అనుసంధాన వ్యవస్థను సజీవంగా ఉంచుకోవడానికి మాత్రమే ఇలా చేస్తున్నారా? మంచిదే. లేకపోతే మీరు ఏదైనా ఆశిస్తున్నారా? అందుకు మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మీరు ఏది ఇవ్వడానికి సిద్ధపడకుండా అవతలి వారి నుంచి ఏది ఆశించకండి. విస్తృత పరిచయాలు చేసే మేలు. మీరు జీవితంలో విజయం సాధించాలంటే మీకంటే ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులతో అనుసంధానం కావటం నేర్చుకోవాలి. నిజానికి అది అలా పనిచేయదు. అనుసంధాన వ్యవస్థ అనేది జీవనోపాధికి మెరుగుపరుచుకోవడానికి మాత్రమే కాదు, మంచి అనుసంధాన వ్యవస్థ కలిగి ఉండటం వల్ల ఉపఫలితంగా ఉపాధికి కొత్త దారులు దొరుకుతాయి. ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పరచుకోగల నైపుణ్యం ఉన్న వాళ్లకు సాధ్యమవుతుంది. మీకంటే ఉన్నత హోదా ఉన్నవాళ్ళు ప్రభావశీలులతో స్నేహం చేస్తున్నారా, లేదా అంతకంటే చిన్న వాళ్లతో చేస్తున్నారా అనే అంశంపైన ఎక్కువ ఆలోచించకండి. కేవలం ప్రజలతో సంబంధాలు పెంచుకోవటం పైన మాత్రమే ఆలోచించండి. నేను ఇతరులను కలిసినప్పుడు వాళ్లపైన ఎలాంటి ప్రభావం చూపగలను, అత్తుకుపోయి విసిగిత్తగించకుండా వాళ్లతో ఎలా సంబంధాలు పెట్టుకోగలను అని ఆలోచించాలి. ఇతరులు నాకేం చేస్తారు అని కాకుండా
నేను వ్యక్తిగా ఏం సాయం చేయగలను అని ప్రశ్నించుకోవాలి. ఇలా గనక చేస్తే చిట్ట చివరకు మీరు పటిష్టంగా ఉండే విశ్వసనీయమైన అనుసంధాన వ్యవస్థ ఏర్పరచుకోగలరు. దానివల్ల కాలగమనంలో మీరు ప్రయోజనం పొందుతారు. మీకంటే తక్కువ స్థాయి వ్యక్తులతో మాత్రమే సంబంధాలు పెంచుకోవటం వల్ల ఉపయోగం లేదు. అనుసంధాన వ్యవస్థ అనేది మంచి విషయం. హోదాలో మీకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తులతో అనుసంధానం పెంచుకోవాలంటే చాలా కష్టపడవలసి ఉంటుంది. మీరు తక్కువ స్థాయి వాళ్ళతో ప్రారంభిస్తే ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం పెంచుకోవటం కష్టం. మీ శక్తిని మొత్తం వినియోగించండి. మీ వ్యక్తిగత పెరుగుదల, స్వీయ అభివృద్ధిపైన పనిచేయండి. మీ హోదాను పెంచుకోవటానికి, వృత్తిలో ముందుకు వెళ్ళటానికి ఏం చేయగలరో అన్నీ చెయ్యండి. దాంతో మీరు మీకంటే ఉన్నత స్థాయిలో ఉండే చాలామంది వ్యక్తులను కలుసుకుంటారు. మీ అనుసంధాన వ్యవస్థకు విలువ ఇవ్వండి. మీ అనుసంధాన వ్యవస్థ మీ నికర విలువ అన్న విషయాన్ని ఏమాత్రం మర్చిపోవద్దు. ఇందులో ప్రధానమైన అంశాలు: మీ అనుసంధాన వ్యవస్థ మీ నికర విలువను చాటుతుంది. అనుసంధాన వ్యవస్థలో ఎక్కువ మంది అనేక రకాలైన వ్యక్తులతో ఆరోగ్యకరమైన సంబంధాలు పెట్టుకోవడం అవసరం. ఈ సంబంధాలు ఎలా ఉండాలంటే, మీరు ఎప్పుడైనా వాళ్లను సంప్రదిస్తే వాళ్ళు మీకు అనుకూలంగా ప్రతిస్పందించాలి. మీ అనుసంధాన వ్యవస్థలో ప్రతి ఒక్కటి మీకు ఉపయోగపడుతుందని చెప్పలేం, కొన్ని మాత్రం ఉపయోగపడతాయి. అందుకే మీకు విస్తృతమైన సంబంధాలను పెంచుకోవాలి. మీకు అతిపెద్ద అనుసంధాన వ్యవస్థ ఉండాలంటే ప్రజల మధ్యన మీరు ఉండాలి. వాళ్ళ పట్ల నిజమైన ఆసక్తిని ప్రదర్శించాలి. మీకంటే ఉన్నతమైన హోదాలో ఉన్న వాళ్లతో, మీకంటే తక్కువ వాళ్లతో మీరు పరిచయం పెంచుకోవాలి. ప్రతి పరిచయం ఎప్పుడో అప్పుడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. విరాజ్ ఈరోజు నాకు చైనీస్ ఫుడ్ తెచ్చాడు. చైనా హౌన్ అనే రెస్టారెంట్ నుంచి దానిని తీసుకొచ్చాడు. నూడిల్స్ బాగా రుచిగా అనిపించాయి. దానితో పాటు ఇచ్చిన డంప్లింగ్స్ కూడా బాగున్నాయి. అది ఈ నూడిల్స్ మాదిరిగానే ఉంటుంది చెప్పాను నేను. మీ అనుసంధాన వ్యవస్థలో సంబంధాలు ఒకదానికొకటి కలిసిపోయి ఉంటాయి. జీవితంలో మీకు సాయం చేస్తాయి. క్షమించండి చేతన్ సార్, ఇది నాకు సంబంధించిన విషయం కాదు అన్నాడు విరాజ్. ఎందుకు అని అడిగాను ఆశ్చర్యపోతూ. నేను ఓ సాధారణమైన డెలివరీ బాయ్ని. నేను ఎవరితోనూ సంబంధాలు ఏర్పరచుకోగలను. ఎప్పటికీ నేను అనుసంధాన వ్యవస్థను ఏర్పరచుకోలేను. నాకు అర్థం కాలేదు. మీరేమనుకుంటున్నారు? నేను బాంద్రాలో ఫుడ్ డెలివరీ చేశాను. అక్కడ బిజినెస్ మ్యాన్గా పలకరించినా ఆయన నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. చాలా సందర్భాల్లో సెక్యూరిటీ గార్డులే ప్యాకెట్లు తీసుకుంటారు. నేనే నేరుగా అందించినా నాకు కాస్త చిల్లర ఇస్తారు తప్పిస్తే మాట్లాడడానికి అవకాశం రాదు. అవును, నువ్వు చెప్పిందంతా నిజం. ఈ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్లను డెలివరీ బాయ్ నుంచి కనీసం వాళ్ళు మా వైపు చూడరు. శాండ్విచెస్ను, బిర్యానీని అందించే యంత్రాలం. మరి రెస్టారెంట్ల మాట ఏమిటి? రెస్టారెంట్లా? మీరు ఎక్కువ సమయం రెస్టారెంట్లు బయటే గడుపుతారు కదా? అవును, చాలా సమయం. వాళ్ళు ఆహారం తయారు చేసే వరకు ఎదురు చూడాలి. ఎన్నిసార్లు నువ్వు అక్కడే ఉండి రెస్టారెంట్ మేనేజర్తో మాట్లాడావు? ఏమిటి మీరు అనేది? నువ్వు ఎక్కువ వెళ్ళేది ఫ్యాన్సీ రెస్టారెంట్లు కాదు, మామూలు చవక ధరకు ఆహారాన్ని అందించే రెస్టారెంట్లు. నిజం. నువ్వు ఎప్పుడైనా ఆ చిన్న రెస్టారెంట్ మేనేజర్తో మాట్లాడావా? వ్యక్తిగతంగా వాళ్ళ గురించి లేదా వాళ్ళు చేస్తున్న ఉద్యోగం గురించి అడిగావా? నేనా? అదెలా సాధ్యమవుతుంది? ఎందుకు కాదు? నేను వాళ్లకు డెలివరీ పార్ట్నర్ మాత్రమే. పైగా పీక్ సమయాల్లో చాలా బిజీగా ఉంటారు. వాళ్ళకి తీరుబడి ఉండదు. అప్పుడు కాకపోయినా మిగతా సమయాల్లో ఎప్పుడైనా ప్రయత్నించావా? విరాజ్ ఆలోచనలో పడ్డాడు. లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు. ఎందుకలా? విరాజ్ సమాధానం చెప్పలేదు. నేను కొనసాగించాను. నీకు ఈ ఉద్యోగం రావటానికి సాయపడిన ఏజెన్సీ మాటేమిటి? వాళ్లతో ఎప్పుడైనా మాట్లాడావా? అక్కడ ఉన్న సిబ్బందితో స్నేహం కోసం ప్రయత్నించావా? విరాజ్ నా వంక చూశాడు. ఆశ్చర్యానికి లోనవుతూ మళ్ళీ తల అడ్డంగా ఊపాడు. నువ్వు ఎప్పుడూ ఆ విషయం ఆలోచించలేదు. ఇక్కడ ఉండే సిబ్బందికి మార్కెట్లో ఉండే ఉద్యోగాలన్నిటి గురించి తెలుసు. వాళ్ళెవరూ నీకంటే పెద్ద హోదా ఉన్నవాళ్ళు కారు. వాళ్ళు అందుబాటులోనే ఉంటారు. విరాజ్ తలాడించాడు. నువ్వు మీ ప్రాంతంలో ఏదైనా పూజాది కార్యక్రమాలను నిర్వహించే సొసైటీలో సభ్యుడిగా చేరావా? అంటే గణపతి పూజ,
దుర్గా పూజ లాంటివి నిర్వహించేవి, లేదా ఇతరులకు సహాయపడడానికి ఏదైనా ఎన్జిఓల్లో అయినా సరే. ఇవేమీ ఎప్పుడూ నా మనసుకు తట్టలేదు. ఖచ్చితంగా తెలియాలి. ఇతరులకు అనుసంధానం కావటం ఎలాగో పిల్లలకు స్కూళ్ళల్లో ఈ విషయం నేర్పకపోవడం దారుణం. ఈరోజే ఉద్యోగాలిచ్చే ఏజెన్సీకి వెళ్తాను. వెంటనే నువ్వు ఆ పని చెయ్యాలి. నేను బాంద్రాలో ఒక బేకరీ తెలుసు. వాళ్ళు అమ్మకం కానీ కొన్ని వస్తువులను రాత్రి సమయాల్లో ఇచ్చేస్తారు. వాటిలో కొన్ని బేకరీ వస్తువులు తీసుకుని రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళకి ఇస్తాను. అద్భుతం. బేకరీని మీరు అనుసంధాన వ్యవస్థలో భాగంగా చేసుకో. అక్కడి వాళ్ళు నీకు వస్తువులను ఉచితంగా ఇస్తారు. అవి తీసుకుని ఏజెన్సీకి వెళ్ళు. నువ్వు అక్కడ వాళ్లకు కుక్కీలు, కేక్లు అందించడం నువ్వు పొందించే మూల్యం. వాళ్ళ నుంచి నాకు అందే సమాచారం నేను పొందే మూల్యం. ఖచ్చితంగా వాళ్ళ నుంచి తక్షణం నువ్వు అడిగిన సమాచారం రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున వస్తుంది. కానీ నీ అనుసంధాన వ్యవస్థ ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. అవును, ధన్యవాదాలు. రేపు కలుద్దాం. 10వ సూత్రం గురించి రేపు మాట్లాడదాం. మిగతాది రేపు విందాం.